ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో విత్తన పంపిణీకి వ్యవసాయ శాఖ సిద్దమైంది. మే 20వ తేదీ నుంచి సబ్సిడీ పైన విత్తనాలను అందించనున్నారు. విత్తన పంపిణీ కోసం ఇప్పటికే 16.19 లక్షల క్వింటాల విత్తనాలను సిద్దం చేశారు. పచ్చిరొట్టె విత్తనాలపై 50%, వేరుశనగ విత్తనాలపైన 40% సబ్సిడీ ఇవ్వనున్నట్లుగా వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. రైతులు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఏపీలోని రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ ఈ విధంగా చెప్పింది. వచ్చే ఖరీఫ్ సీజన్ కోసం సబ్సిడీ పైన విత్తనాలను పంపిణీ చేయనుంది. మే 20వ తేదీ నుంచి విత్తనాల పంపిణీ మొదలు కానుంది. ఇందుకోసం రైతు భరోసా కేంద్రాల్లో ఇప్పటికే పచ్చిరొట్టె, వేరుశనగ విత్తనాలను సిద్దం చేశారు. విత్తనాలు కావాల్సిన రైతులు తమ పేర్లను నమోదు చేసుకోవడం ఇప్పటికే ప్రారంభమైంది. మే 20వ తేదీ నుంచి విత్తనాల పంపిణీ చేస్తారు. మరొక వైపు చూసుకుంటే జూన్ 5 నుంచి వరి, ఇతర విత్తనాలను పంపిణీ చేయబోతున్నారు. ఖరీఫ్ సీజన్ లో విత్తన పంపిణీ కోసం ఏపీ ప్రభుత్వం 450 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇందులో సుమారుగా 195 కోట్లను సబ్సిడీ రూపంలో భరించనుంది. విత్తన పంపిణీ కోసం వ్యవసాయ శాఖ అధికారులు 6.19 లక్షల క్వింటాల విత్తనాలను రెడీ చేశారు. 2.99 లక్షల క్వింటాళ్ల వేరుశెనగ, 69,000 క్వింటాళ్ల పచ్చిరొట్టె విత్తనాలు, 2.26 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలను పంపిణీ కోసం సిద్దం చేశారు. పచ్చిరొట్ట అలాగే చిరుధాన్యాలపైన 50%, వేరుశెనగ విత్తనాలపైన 40%, అపరాలపై 30% సబ్సిడీ ఇవ్వబోతున్నారు. వరికి మాత్రం జాతీయ ఆహార భద్రతా మిషన్ పరిధిలో ఉన్న జిల్లాల్లో క్వింటాల్ 1000 చొప్పున, మిషన్ పరిధిలో లేకపోతే 500 రూపాయల చొప్పున సబ్సిడీ ఇస్తున్నారు. విత్తనాల పంపిణీ ఇప్పటికే మొదలు కావాల్సి ఉన్నప్పటికీ ఏపీ ఎన్నికల కారణంగా వాయిదా పడింది. పోలింగ్ ముగిసే వరకు విత్తన పంపిణీ వద్దంటూ ఈసీ ఆంక్షలు విధించింది. దీంతో విత్తన పంపిణీకి బ్రేకులు పడగా ఇప్పుడు పోలింగ్ పూర్తి కావడంతో రైతులకు విత్తనాలను అందించేందుకు గాను వ్యవసాయ శాఖ రెడీ అవుతుంది. ఇక ఈ క్రమంలోనే విత్తనాల పంపిణీకి ఏపీ విత్తనాభివృద్ధి సంస్థతో కలిసి వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తుంది. రైతులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరుతున్నారు.